సాగుతోందని ఏడీ కల్పన తెలిపారు. ఇప్పటి వరకు 301 గ్రామాల్లో సర్వే పూర్తి చేసినట్లుగా వ్యవసాయ అధికారి కల్పన తెలిపారు. మొత్తం 377 గ్రామాల్లో 301 గ్రామాల్లో సర్వే మొత్తం కూడా పూర్తి చేశామని, సాగు యోగం కానీ 2600 ఎకరాల భూమిని గుర్తించామని చెబుతున్న వ్యవసాయ అధికారి కల్పనతో మా ప్రతినిధి అంజయ్య ఫేస్ టు ఫేస్. రైతు భరోసా సర్వేలో రైతు బంధు దోపిడీ దందా బయటపడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సర్వే కొనసాగుతుంది. ముఖ్యంగా ఎవరైతే రైతు బంధు పేరు చెప్పి రాళ్ళు రప్పలు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకి డబ్బులు తీసుకున్న దోపిడీ దందా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బయటపడుతుంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో కూడా అలాంటి దందా బయటపడుతుంది. ముఖ్యంగా రాళ్ళు రప్పల భూమి, అదేవిధంగా రోడ్లలో ఏదైతే భూములు కోల్పోయిన వారు ఆ భూములకి రైతు బంధు తీసుకుంటున్నారు. అదేవిధంగా రైస్ మిల్లర్లకి సంబంధించిన కొన్ని భూములు కూడా ఏదైతే ఈ రైతు బంధులో తీసుకున్నట్లుగా సర్వేలో బయటపడింది. అయితే ఎలాంటి భయంకరమైన నిజాలు బయటపడ్డాయి అనే అంశంపై మనతో మాట్లాడడానికి మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి కల్పన మేడం మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా సర్వే కొనసాగుతుంది. ఈ సర్వేలో ఎట్లాంటి అంశాలు బయటపడ్డాయి, ఏ విధమైన అంశాలు బయటపడ్డాయి? ముఖ్యంగా మన దగ్గర ఏమవుతుంది అని అంటే, మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఈ రైతు భరోసాలో మేము సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వే కోసం మేము మండల స్థాయిలో ఒక టీము మరియు విలేజ్ స్థాయిలో కూడా ఒక టీంని మేము పెట్టడం జరిగింది. మండల స్థాయిలో స్పెషల్ ఆఫీసర్ ఉంటారు, తహసీల్దార్ ఉంటారు, మండల వ్యవసాయ అధికారి ఉంటారు అండ్ ఆర్ఐ ఉంటారు. ఇదొక టీం ఉంటుంది. అలాగే విలేజ్ లెవెల్లో పంచాయత్ సెక్రటరీ ఉంటారు, ఏఈఓస్ ఉంటారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు మరియు రెవెన్యూ వాళ్ళ ఇతర స్టాఫ్ కూడా ఉన్నారు. సో ఈ 2 టీంలుగా చేసుకున్న తర్వాత ఈ 2 టీంలు కలిసి మన విలేజెస్లో వెళ్తున్నారు. సో మనకి ఇక్కడ వచ్చేసి మొత్తము 371 విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్కి ఈ టీమ్స్ అన్నీ వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ మెయిన్గా నాన్ ఎరబుల్ ల్యాండ్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. కొన్ని వెంచర్స్ ఉన్నాయి. వెంచర్స్ అయితే ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఎల్ఆర్ఎస్ తీసుకోకుండా ఆ ల్యాండ్స్ని ఓన్లీ అట్లానే పెట్టేసుకొని అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఏవైతే జరుగుతున్నాయో ఆ ల్యాండ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. రాళ్ళు రప్పల కింద ఉన్న ల్యాండ్స్ కూడా ఏవైతే పట్టాలు ఉన్నాయో అంతకుముందు రైతు భరోసా వచ్చిన ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అట్లానే ఏవైతే చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్న తర్వాత కూడా ఆ ల్యాండ్ని వాళ్ళు గుంటల కింద ఉంటాయి. ఒక 10 గుంటల లోపల ఉన్న ల్యాండ్స్ ఉన్నాయండి అనుకోండి. 5 గుంటల ల్యాండ్స్లో 1 గుంట ఇల్లుండి మిగతాది కల్టివేషన్లో ఉన్న ల్యాండ్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ల్యాండ్స్ అన్నిటి కూడా మేము ఇప్పుడు తీసేస్తున్నాము. ఇంతవరకు మాకు నిన్న సాయంత్రం వరకు జరిగిన సర్వేలో మనకు 307 విలేజెస్ సర్వే అయిపోయినాయి అవుట్ ఆఫ్ 371. సో దానికి గాను మనకి 2311.2 ఎకరాల 2 గుంటల ల్యాండ్ని సర్వే చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసుకొని మేము మళ్ళీ ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఆ ఆప్షన్ కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ వాళ్ళు ఎంట్రీ చేస్తారు. సో ప్రధానంగా మీరు సాగుకు యోగ్యంగాని భూముల్ని గుర్తించారు. ఏ ప్రాంతంలో ఎక్కువగా గుర్తించారు, ఎలాంటి యోగ్యంగాని భూముల్ని గుర్తించారు? ముఖ్యంగా ఇప్పుడు ఏవైతే సాగుకు అనుకూలంగా ఉన్న భూములు ఆల్రెడీ పట్టా ఉంటాయి కాబట్టి ఆ ల్యాండ్స్ని ఆల్రెడీ గుర్తించడం జరిగింది. సాగుకు అనుకూలంగా లేని భూములు అంటే ఏవైతే సాగులో లేని భూములను ఎవరైతే చేసుకుని ఉన్నారో ఆ ల్యాండ్స్ అన్నిటిని కూడా బయటపడడం జరిగింది. సో దీనికి గాను ఎవరికైతే పట్టాలు ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతును కూడా వెరిఫై చేయడం జరిగింది. ప్రతి ఒక్క ల్యాండ్ కూడా పట్టా పాస్బుక్ కానివ్వండి వాళ్ళకి ఏమున్నాయి కూడా ఆ ఆధార ప్రకారంగా వాళ్ళందరినీ వెరిఫై చేసిన తర్వాతనే ఇవి మనము సపరేట్గా చేస్తున్నాము. దీని తర్వాత ఎవరికైతే సాగులు ఉన్న భూములు ఉంటాయో అవి కంపల్సరీగా వాళ్ళకి రైతు భరోసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే సాగు యోగ్యంగా భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ తీసుకొని వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా రైతు బంధు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రికవరీ చేసే ఆదేశాలు సర్కార్ నుంచి వస్తే రికవరీ చేస్తారా? మాకు ఇంకా ఆదేశాలు రికవరీ చేయడానికి ఏమి రాలేదండి. కాకపోతే వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. మనకు ముఖ్యంగా మంచిర్యాల, చెన్నూరు, జైపూరు, బెల్లంపల్లి ఈ ప్రాంతాలలో మనకు ఎక్కువైతే ఈ రైస్ మిల్స్ కానివ్వండి, పెట్రోల్ బంక్స్ కానివ్వండి, లేకపోతే మెయిన్ రోడ్స్కి వెళ్ళడం కానివ్వండి, వెంచర్స్ కానీ ఇలాంటివి గుర్తించడం జరిగింది. వీటన్నిటిని కూడా మేము ఐడెంటిఫై చేసుకొని మేము వాటిని నోట్ చేసుకొని ఉంచినాము. తర్వాత ఆదేశాల ప్రకారంగా వాటిని అన్నిటి తీసేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు అవన్నీ తీసేస్తారు. తీసేసిన తర్వాత ఎవరైతే సాగుకు అనుకూలంగా ఖచ్చితమైన రైతులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కలెక్టర్ సార్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే ఒక విస్తీర్ణం చెప్తున్నారు, 2000కు పైగా భూముల్ని ఏదైతే సాగుకు యోగ్యం కాని భూములకి రైతు బంధు తీసుకున్నారు, ఆ యోగ్యం కాని భూములకి డబ్బు రూపంలో చూస్తే ఎంత తీసుకున్నారని అంచనా వేయచ్చు?
డబ్బులు వాళ్ళు ఎంత తీసుకున్నారనేది అంచనా మేము ఇంకా ఇప్పటివరకు చేయలేదు. అది త్వరలోనే వాళ్ళు బయట తీస్తారు. అంటే ఎప్పటి నుంచి అవి ఉన్నాయి అనేది తీస్తారు. కానీ ఇప్పటి నుంచి అయితే రాకుండా చూసుకుంటారు. అది మాకు ఇచ్చిన ఆదేశాలు. అంటే మొత్తం జిల్లాలో ఎంత సాగు యోగ్యమైన భూములు ఉన్నాయి? ఇప్పుడు గుర్తించిన వాటిని లెక్కలు తీసేస్తే ఎంత మిగులుతుంది? మనకి యాక్చువల్లీ సాగుకు అనుకూలంగా ఉన్న భూములు 3,65,000 వరకు ఉంటుంది యాక్చువల్లీగా. సో దాంట్లో నుంచి మనము ఈ నాన్ ఎరబుల్ ల్యాండ్స్ లేక ఇవి రాళ్ళు రప్పలు కానివ్వండి, వెంచర్స్ కానీ, రోడ్స్, నాలాస్ అన్ని తీయంగా మనకు ఈరోజు సాయంత్రం వరకు మొత్తము టోటల్ అవుతుంది. సో మేము 16 తారీఖు నుంచి ఈ యొక్క సర్వే మొదలు పెట్టాము. ఈరోజు సాయంత్రం కల్లా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత రేపటి నుండి యాక్చువల్లీ గ్రామ సభలో కూడా మళ్ళీ ఒకసారి తీర్మానం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మళ్ళీ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరైతే వ్యవసాయ అధికారి చెప్తున్నమాట, ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా రైతు బంధు పేరు మీద ఒక దోపిడీ దందా జరిగింది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో కూడా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్ బంకులకు సంబంధించిన యజమానులు, అదేవిధంగా రైస్ మిల్లులకు సంబంధించిన యజమానులందరూ కూడా రైతు బంధు ఏదైతే డబ్బులు తీసుకున్నారు, సర్కార్కు సంబంధించిన సొమ్మును లూటీ చేశారని ఈ సర్వేలో తేలిందని ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, మంచిర్యాల.